तेलंगाना न्यूज़ टुडे में आपका खैर मकदम है। आइए देखते हैं आज की ये अहम खबर। AIMIM फ्लोर लीडर हबीब मिल्लत जनाब अकबरुद्दीन अवैसी की हिदायत पर हाशमाबाद इंदिरानगर में कॉरपोरेटर अब्दुल वहाब ने स्वच्छधरम पच्छधरम प्रोग्राम में लीडर सैयद शरीफ, सैयद शफी, GHMC डिप्टी भानु और UCD रामलू और दीगर के साथ हिस्सा लिया। మన రోగం ఇచ్చిందా వెళ్ళిపోయిందా అంటే దాని జీవితకాలం నెల రోజులు అంటే 30 రోజులు బతుకుతారు. 30 రోజుల ఎన్ని గుడ్లు పెడుతుండొచ్చు? ఒక 30 రోజుల 900 నుంచి 1000 గుడ్లు పెడుతుంది. అంటే పాపులేషన్ మన పబ్లిక్ కంటే అది ఎక్కువ, అది ఇంకా ఎక్కువ ఉన్నది మన ప్రపంచంలోనే. అంటే ఒక్క దోమ గుడ్లు పెడతా అంటే ఇవి దోమ పుట్టి అది దోమ గుడ్డు పెట్టే కానించి మళ్ళీ దోమ కావడానికి 8 నుంచి 10 రోజులలో నీళ్ళ వల్ల పెరిగి పైకి వస్తుంది. పైకి వచ్చినాకనే ఇళ్ళల్లో కానీ చెట్లలో కానీ ఏదన్నా చెత్త ఉన్న కానీ కూర్చుంటుంది. కాబట్టి ఆ నీళ్ళలో ఉన్నప్పుడే తోకపురం కనిపిస్తే నీళ్ళు పోసేసేయండి. ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంటే వడగట్టుకొని కొంచెం నీట్గా పెట్టుకోండి. ఈ ఒక 2-3 నెలలు మనము మన ఇంట్లో చుట్టుముట్టు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాలను మంచిగా ఉంచుకుంటాము. డెంగ్యూ వస్తే హాస్పిటల్కి పోతే లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మేము వచ్చినా ఎవరు వచ్చినా మన ఇంట్లో మనకు రోగం వస్తే మనమే బాధ్యత పడతాం. ఎవరు వచ్చి ఎవరు కాబట్టి వీళ్ళు రాలేదు వాళ్ళు కూడా కొంచెము ఈ రోగ పురుగులు రాగా కనిపించిందనుకో ఇమీడియట్గా తీసేసి మీకు చూసినప్పుడు పక్క వాళ్ళకి తెలియకపోయినా చెప్పండి. చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పేసి తీపిచ్చేసారు. కొంచెం ఇక మా దోమ ఇక్కడ పైన ఇక్కడ దోమ ఉంది కదా, ఈ దోమ గుడ్లు పెట్టదు. ఇక్కడ కనిపిస్తుందా? ఒక దోమ 1000 గుడ్లు పెట్టదు. నెల రోజులు వస్తుంది. నెల రోజులలో 1000 పిల్లలు తయారు చేస్తుంది. ఇగో ఈ గుడ్లు ఇట్లా గుడ్లు పెట్టదు. ఈ గుడ్లు నీళ్ళలో తోక పురుగు అర్థం కదా. బయట అయితే బాగుంది. డ్రమ్లు అవి ఉంటాయి కదా, అలానే తోకపూర అనే దోమ అనేది 900 నుంచి 1000 గుడ్లు పెడతాయి. అయితే ఆ దోమ గుడ్డు దశల్ని మనం సర్పేసినామనుకో మనం బ్యాగ్ పట్టుకుని దాన్ని కొట్టాల్సిన అవసరం ఉండదు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా బీమారీలు, చికెన్ గున్యా బీమారీలు వచ్చేవి అవిటికి కొబ్బరి బొండాలు, ఆ టైర్లు, పాత టైర్లు, ఇక ఇవి మన అందరూ వస్తారు. కొంచెం దూరం మళ్ళీ వచ్చే
अब दीजिए इजहारुल हक को इजाज़त। मिलते हैं अगले खबर के साथ, तब तक के लिए हमारे चैनल को लाइक कमेंट शेयर करना ना भूलें। अल्लाह हाफिज़।